అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. వెల్కమ్ బ్యాక్ టు డే 5 ఆఫ్ ది ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఛాలెంజ్. ఇవాల్టి మన టాపిక్ ఫైండ్ ద మిడిల్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2, 7, 11, 15 ఉంటే మిడిల్ ఈజ్ 11. ఒకవేళ 2, 7, 11, 15, 21 ఉంటే మిడిల్ ఈజ్ యాక్చువల్లీ నాట్ 11, తప్పించారు. ఇట్ హ్యాస్ టు బి 15 అనమాట. ఓకే, వాట్స్ ద కాజ్ ఆఫ్ ఇట్? See, let me edit the question again. Question edit చేస్తాను and it has to be 15. ఓకే, సో బేసిక్గా క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద క్వశ్చన్ అని చూసుకుంటే పెద్ద కష్టమేం కాదండి. క్వశ్చన్ చాలా సింపుల్, బట్ ఇట్స్ జస్ట్ దాట్ మీకు లింక్డ్ లిస్ట్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ లింక్డ్ లిస్ట్ అండ్ ఆ తర్వాత విల్ డిస్కస్ ద క్వశ్చన్ అండ్ ద సొల్యూషన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూసుకోవాలంటే ఒక లిస్ట్ అండి. లింక్డ్ లిస్ట్ అంటే ఏంటో చూద్దాం మళ్ళీ, బట్ ఒక లిస్ట్ ఉంది. ఓకే, 2, 5, 11, 15 ఆర్ 17 వాటెవర్ ఉంది. ఓకే, ఇప్పుడు దీంట్లో మిడిల్ ఏంటి? వెన్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఈవెన్ నంబర్ ఆఫ్ డిజిట్స్, సో ఇక్కడ 1, 2, 3, 4 ఈవెన్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అప్పుడు ద మిడిల్ ఈజ్ సెట్ టు బి ద సెకండ్ ఆఫ్ ద మిడిల్. ఎందుకంటే ఇక్కడ దెర్ ఆర్ 2 మిడిల్స్, ఈ 2 మిడిలే. సెకండ్ ఆఫ్ ద మిడిల్ ఈజ్ ద మిడిల్ అకార్డింగ్ టు ద క్వశ్చన్. ఓకే, ఒకవేళ ఆడ్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 2, 5, 11, 15, 21 ఉంది. ఆబ్వియస్లీ ఇక్కడ సింగిల్ మిడిల్ కాబట్టి ఇది మిడిల్. ఓకే, సో మీరు ఈ మిడిల్ కనుక్కోవాలి. ఓకే, లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి? లింక్డ్ లిస్ట్ ఒక రకంగా మీ అందరికీ అర్రేస్ తెలుసు కదా. ఓకే, అర్రేస్ అంటే ఏంటి? ఇట్స్ కైండ్ ఆఫ్ నాన్ ప్రిమిటివ్ టైప్. దేంట్లో అయితే మనం మోర్ దాన్ 1 ఎలిమెంట్ని అట్ ద సేమ్ టైం స్టోర్ చేసుకుంటాం. అన్ని ఎలిమెంట్స్ది సేమ్ టైప్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అన్ అర్రే. సో 2, 5, 11, 15 అనుకుంటే ఇది ఒక అర్రే. ఓకే, అర్రేస్లో ప్రాబ్లం ఏంటి? అర్రేస్లో ప్రాబ్లం 2 అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈజ్ కైండ్ ఆఫ్ కంపైల్ టైం. కంపైల్ టైం అంటే ఏంటి? సో మీరు కంపైలేషన్ చేస్తున్నప్పుడు దానికి స్పేస్ ఫిక్స్ అయిపోతుంది, రన్ టైంలో క్రియేట్ అవ్వదు. సెకండ్ ఇష్యూ ఈజ్ మీరు అట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ కంపైల్ టైం కాబట్టి స్పేస్ని డిఫైన్ చేయాలి. ఓకే, లెట్స్ సే ఐఎమ్ సేయింగ్ ఇంట్ ARR ఆఫ్ 20. ఓకే, ఈ విధంగా డిక్లేర్ చేసినప్పుడు డెఫినెట్గా ARRలో 20 ఎలిమెంట్స్ ఎంతైతే స్పేస్ ఉంటుందో అంత స్పేస్ అలోకేట్ అయిపోతుంది. ఒకవేళ మీరు 20 కంటే తక్కువ ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తే స్పేస్ వేస్ట్ అయిపోతుంది. ఓకే, స్పేస్ వేస్ట్ అయిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎలిమెంట్స్, స్పేస్ వేస్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ 25 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు దెర్ విల్ బీ ఓవర్ఫ్లో. సో స్పేస్ ఒక రకంగా స్పేస్ నాట్ సఫిషియంట్. ఓకే, సో రెండు కూడా ప్రాబ్లమ్సే కదా. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? బికాజ్ ముందే చెప్పేయాలి మనం స్పేస్ని ఎంత కావాలనేది, బట్ దట్స్ నాట్ ఆల్వేస్ ద కేస్ కదా. సో దీస్ ఆర్ ద ఇష్యూస్ విత్ అర్రేస్. ఒకవేళ ముందే తెలిస్తే గ్రేట్, యూ కెన్ యూజ్ అర్రేస్, బట్ ముందే తెలియకపోతే ఈ ఇష్యూస్ వస్తాయి. సో అందువల్ల వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ లింక్డ్ లిస్ట్. ఓకే, లింక్డ్ లిస్ట్లో ఏంటంటే వీ హ్యావ్ నోడ్స్ అనమాట. సో ఇదొక నోడ్. ఓకే, ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఇదొక నోడ్. ఓకే, ఈ విధంగా నోడ్స్ ఉంటాయి. నోడ్స్ ఏంటి? బేసిక్గా నోడ్స్లో 2 డేటా ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటేమో ఆబ్వియస్లీ మనకు కావాల్సిన ఎలిమెంట్ డేటా. రెండవది ఇట్ ఈస్ ద అడ్రస్. ఓకే, సో ప్రతి నోడ్లోనూ ఎలిమెంట్ డేటా అండ్ అడ్రస్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు క్రియేట్ ద సేమ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్కి సంబంధించిన లింక్డ్ లిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నోడ్ విల్ బీ 2 అండ్ అడ్రస్ ఏముంటుంది? ప్రస్తుతానికి సింగిల్ ఎలిమెంట్ కాబట్టి అడ్రస్ విల్ బీ నల్. ఓకే, గ్రేట్. ఆ తర్వాత ఐ వాంట్ టు క్రియేట్ సెకండ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్, 5ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు 5 కోసం మళ్ళీ ఇంకొక నోడ్ని క్రియేట్ చేస్తాను. డేటా ఎలిమెంట్ ఆర్ ఎలిమెంట్ డేటా విల్ బీ 5 అండ్ అడ్రస్ కొత్త వాటికి ఎప్పుడు నల్లే ఉంటుంది. బట్ బేసిక్గా ఇక్కడ 2 తర్వాత 5 వస్తుందని చెప్పి తెలుస్తుంది మనకి. 5 తర్వాత 11 తెలుస్తుంది, 11 తర్వాత 15 తెలుస్తుంది. ఎందుకు? బికాస్ అర్రేస్లో ఎలిమెంట్స్ అన్నీ మెమరీలో వరుసగా స్టోరేజ్ ఉంటాయి.
సో 2 ఇక్కడ స్టోర్ చేసి ఉంటుంది, తర్వాత 5 ఉంటుంది, తర్వాత 11 ఉంటుంది, తర్వాత 15 ఉంటుంది. సో అర్రేస్లో బేసిక్గా ప్రతి ఎలిమెంట్ కూడా వరుసగా మెమరీలో స్టోర్ చేసి ఉంటాయి. ఓకే, అందువల్ల ఆబ్వియస్లీ మీకు దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని చెప్పి తెలుసు. ఓకే, బట్ ఇక్కడ మనం నోడ్స్ క్రియేట్ చేస్తున్నాం, అండ్ ఈ నోడ్స్ కూడా మనం డైనమిక్ మెమరీ అలొకేషన్ వాడి కైండ్ ఆఫ్ క్రియేట్ చేస్తాం. తెలియకపోతే ఆబ్వియస్లీ సి దాంట్లోనూ, C++ దాంట్లోనూ, ఐ థింక్ జావా దాంట్లో కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ వాచ్ దోస్ వీడియోస్. ఓకే, సో డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఇన్ ద రన్ టైం మనం ఏం చేస్తామంటే మెమరీని అలొకేట్ చేసి డేటాని కైండ్ ఆఫ్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇవన్నీ డైనమిక్గా క్రియేట్ చేసినవి కాబట్టి దీని అడ్రస్ X అనుకుంటే ఈ నోడ్ది Y ఉంటుంది, ఈ నోడ్ది Z ఉంటుంది. సో ప్రతి నోడ్ది సేమ్ అడ్రస్ ఉండదు కాబట్టి 2 తర్వాత 5 ఉంటుంది అనేది గ్యారంటీ లేదు. హౌ విల్ యూ మేక్ ష్యూర్ దాట్ 2 తర్వాత 5 ఉంటుంది అనే డేటాని ఎలా కైండ్ ఆఫ్ మీరు స్టోర్ చేస్తారు? దట్ ఈస్ వై ది అడ్రస్ బ్లాక్ ఈజ్ యూస్డ్. సో 2 తర్వాత 5 కాబట్టి ఏం చేస్తామంటే, లెట్ మీ ఇంక్రీజ్ ద ఎరేజర్ సైజ్. ఓకే, సో ఇందాక చెప్పినట్లుగా నోడ్ మొత్తానికి అడ్రస్ ఉంటుంది కదా, సో దీని అడ్రస్ Y అనుకోవచ్చు, X అనుకోవచ్చు ఇక్కడ చెప్పినట్లుగా, అండ్ ఈ మొత్తం నోడ్ యొక్క అడ్రస్ Y అనుకుందాం. సో మనం ఈ 2 యొక్క బ్లాక్లోని అడ్రస్ బ్లాక్లో Yని స్టోర్ చేస్తాం. ఎందుకు? బికాస్ నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి అని చెప్పి మనకి తెలుస్తుంది. హౌ? బికాస్ దీని యొక్క అడ్రస్లోనే మనకి దాని యొక్క నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఉంది. సో ఇండైరెక్ట్లీ దిస్ ఈజ్ పాయింటింగ్ టు దిస్ వన్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో ద స్ట్రక్చర్ ఆఫ్ నోడ్ ఇన్ అ క్లాస్. సో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ అండ్ నోడ్. ఓకే, దిస్ ఈజ్ యువర్ నోడ్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఇదనుకోండి. సో మీరు కావాలంటే స్ట్రక్ట్ వాడచ్చు, యూ కెన్ యూస్ ఎనీథింగ్, బట్ నేను క్లాస్ వాడుతున్నాను. ఓకే, సో క్లాస్ వాడి ఒక నోడ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో బేసిక్గా ఇది ఎలా ఉంటుంది చెప్పినట్లుగా దెల్ బి 2 థింగ్స్. వన్ విల్ బీ ఆబ్వియస్లీ ద డేటా. సో ఇంట్ సమ్ వాల్యూ అనుకోండి. ఓకే, ఆ తర్వాత బేసిక్గా ఈ నోడ్ ఏదైతే ఉందో దాని యొక్క అడ్రస్ని కదా మనం స్టోర్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నోడ్. ఓకే, ఇది ఒక నోడ్. మనం దీంట్లో స్టోర్ చేస్తుంది ఏంటి? నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ద అడ్రస్ ఆఫ్ అ ఇంటీజర్ వీ విల్ సే int star. ఓకే, ఇంటీజర్ పాయింటర్. బట్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ద అడ్రస్ ఆఫ్ వాట్ నెక్స్ట్ నోడ్ వీ విల్ యూస్ ద node star. ఓకే, node star మేబీ నెక్స్ట్. ఓకే, ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇఫ్ వీ హ్యావ్ 2 నోడ్స్, సో దీని యొక్క వాల్, సో ఇది వాల్, ఇది నెక్స్ట్. ఓకే, ఇది వాల్, ఇది నెక్స్ట్. ఓకే, సో ఇదేమో 2 అనుకుందాం, ఇదేమో 5 అనుకుందాం. దీని యొక్క అడ్రస్ X, దీని యొక్క అడ్రస్ Y. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Yని స్టోర్ చేశాను. వాట్ డస్ దట్ మీన్? ఇట్ ఈస్ పాయింటింగ్ టు దిస్. సో ఇండైరెక్ట్గా నేను X ఏదైతే నోడ్ ఉందో అది డాట్ నెక్స్ట్ అంటే ఐ విల్ గో టు Y. సో ఈ మొత్తాన్ని బేసిక్గా ఇఫ్ ఐ వాంట్ టు కైండ్ ఆఫ్ ఫైండ్ ద ఏమంటారు, సో C++లో విల్ యూస్ ద యారో, దట్స్ డిఫరెంట్ థింగ్. నేను డాట్ వాల్యూ అంటే ఓకే ఐ విల్ గెట్ 5. గాట్ ఇట్? దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో ఇది ఓకే అన్న, ఇది మన C++లో పనిచేస్తుంది పాయింటర్స్ కాబట్టి. పైథాన్లో ఏం చేస్తారు? పైథాన్లో ఇట్ విల్ బి సంథింగ్ లైక్ దిస్. ఇట్స్ ఏ క్లాస్ నోడ్ అనుకోండి, దెన్ వీ హ్యావ్ కన్స్ట్రక్టర్ init self కామా సమ్ x. ఈ x ఏ వాల్యూ అనుకోండి. then it will be self dot val is equal to x and self dot next is equal to ఇనిషియల్లీ ఏంటి క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది? నల్. ఆర్ నల్ని మీరు పైథాన్లో నన్ అని కూడా రాయొచ్చు. ఓకే, వాట్ ఎవర్, ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు. దిస్ ఈజ్ హౌ లింక్డ్ లిస్ట్ వర్క్. గ్రేట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? 2, 5
11 21 ఉంది. 2 5 11 21 అండ్ లాస్ట్ లోడ్లో ఇట్ ఈస్ నల్ బికాస్ నెక్స్ట్ టైం పాయింట్ చేయట్లేదు కదా. ఓకే, నవ్ ఐ వాంట్ టు ఫైండ్ ద సెంటర్. ఒకవేళ మనకి నిజంగా సైజ్ తెలిస్తే స్ట్రైట్ ఫార్వర్డ్ కదా. సో ఏం చేస్తానంటే ఐ విల్ ట్రావర్స్ త్రూ దిస్. ఏం చేస్తాను, వైల్ ఎప్పుడు ఏంటంటే లింక్డ్ లిస్ట్ క్వశ్చన్స్లో మనకి ఈ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఇస్తారు, దాన్ని హెడ్ అంటారు. సో ఈ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ని హెడ్ అంటారు, హెడ్ పాయింటర్. సో వైల్ హెడ్ ఆఫ్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్, I'll just traverse and say count plus plus, initially count 0 అనుకుందాం, initially count is equal to 0, okay, and count plus plus, and I'm saying head is equal to head of next, head is equal to head of next. సో ఈ విధంగా మీరు ఏం చేస్తున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యుల్ బీ హియర్. ఓకే, సో హెడ్ ఆఫ్ నెక్స్ట్ నల్లా కాదు కాబట్టి కౌంట్ ప్లస్ ప్లస్ కౌంట్ 1 అయింది, అండ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ ఆఫ్ నెక్స్ట్, సో ఇట్ విల్ గో హియర్. అగైన్ హెడ్ ఆఫ్ నెక్స్ట్ నల్లా కాదు, సో కౌంట్ విల్ బికమ్ 2, అగైన్ ఇట్ విల్ గో నెక్స్ట్. నల్లా కాదు, ఇట్ బికమ్ 3, అగైన్ నెక్స్ట్. ఎక్కడికి వెళ్తుంది, అగైన్ హెడ్ ఆఫ్ నెక్స్ట్ నల్లా నల్ అవును, సో ఇట్ విల్ కమ్ అవుట్ సైడ్. సో ఇది ప్లస్ 1 చేస్తే వాట్ ఎవర్ ఈజ్, సో 3 + 1 = 4, అండ్ 4 మనకి కౌంట్ వస్తుంది. సో ఈ విధంగా finally count is equal to count plus 1. If you do this, you will find the count. Okay, count find చేసి ఆ తర్వాత if you want the center అంటే మీనింగ్ ఏంటి, 4లో సెంటర్ ఏమవుతుంది, 4/2 + 1. ఓకే, ఎందుకు, బికాస్ 4/2 చేస్తే 2 వచ్చింది. ఓకే, 2 అంటే సెకండ్ ఎలిమెంట్, ఇది సెకండ్ ఎలిమెంట్, బట్ వీ వాంట్ వాట్, ద థర్డ్ ఎలిమెంట్. ఎందుకు, వెన్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఈవెన్ we are taking the second middle one. So 2 + 1 become 3. So మనకి 3 or third element కావాలి. Similarly, if it is odd number of elements 2, 5, 11 and for example 15 and 21, ఈ కేసులో అగైన్ కౌంట్ ఎంత అవుతుంది, కౌంట్ విల్ బి 1 2 3 4 5 వచ్చింది. అగైన్ ఇక్కడ కూడా 5/2 + 1 అవుతుంది. సో 5/2 ఎంత, 2 + 1 is 3. 5/2 2.5 కదా అంటే బేసిక్గా వీ విల్ టేక్ ద ఇంటిజర్ పార్ట్ ఓన్లీ. సో మనం ఇంటిల్లోనే క్యాల్కులేట్ చేస్తాం. ఓకే, సో 2 + 1 become 3, అగైన్ థర్డ్ వన్ ఇస్ ద వాట్, సెంటర్ 1. సో మీకు సెంటర్ యొక్క నంబర్ తెలిసాక ఇంకేంటి, స్ట్రైట్ ఫార్వర్డ్ కదా. సో అన్నిసార్లు అగైన్ ఇటరేట్ చేసి వాల్యూని మీరు ప్రింట్ చేసేయచ్చు. దిస్ ఈజ్ మెథడ్ 1, అండ్ ఈ మెథడ్ బేసిక్గా సింప్లర్ మెథడ్. ఓకే, ఎందుకు, బికాస్ ఫస్ట్ టైం ట్రావర్స్ చేసేందుకు టైం కాంప్లెక్సిటీ ఈజ్ బిగ్ ఆఫ్ n, అండ్ టు ఫైండ్ ద సెంటర్ ఎలిమెంట్ బిగ్ ఆఫ్ n/2 + 1 యాక్చువల్లీ. సో బిగ్ ఆఫ్ n + బిగ్ ఆఫ్ n/2. ఓకే, సో దీన్ని రెడ్యూస్ చేయొచ్చు ఎలా, దేర్ ఈజ్ అ మెథడ్ కాల్డ్ ఫాస్ట్ పాయింటర్ స్లో పాయింటర్. ఓకే, ఏంటి, దేర్ ఈజ్ అ మెథడ్ కాల్డ్ ఫాస్ట్ పాయింటర్ స్లో పాయింటర్. 2 5 11 15 ఉంది. దిస్ ఈజ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. 2 5 11 15 21 ఉంది. సో హౌ డస్ ఇట్ వర్క్, వీ విల్ హ్యావ్ 2 పాయింటర్స్, i ఒకటి j ఒకటి. లెట్స్ సే i ఈజ్ స్లో పాయింటర్ అండ్ j ఈజ్ ఫాస్ట్ పాయింటర్. ఓకే, i ఈజ్ స్లో పాయింటర్, j ఈజ్ ఫాస్ట్ పాయింటర్. స్లో ఫాస్ట్. బేసిక్గా స్లో పాయింటర్ ఏంటంటే ఓన్లీ 1 స్టెప్ అట్ ఎ టైం మూవ్ అవుతుంది, 1 స్టెప్. అండ్ ఫాస్ట్ పాయింటర్ 2 స్టెప్స్ అట్ ఏ టైం మూవ్ అవుతుంది. సో i అండ్ j బోత్ స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఎలిమెంట్, ఆ తర్వాత i విల్ గో హియర్ బట్ j విల్ గో హియర్. ఓకే, ఆ తర్వాత i విల్ గో హియర్ బట్ j విల్ గో టు here. Okay, so when j will either reach null or last element, i ఎక్కడైతే ఉందో అదే
మిడిల్ ఎలిమెంట్. అర్థమైందా? సో వెన్ జే బికమ్స్ నల్ ఆర్ ద లాస్ట్ ఎలిమెంట్, అప్పుడు ఐ ఎక్కడైతే ఉంటుందో ఆ ఐ వాల్యూయే మనకు కావాల్సిన సెంటర్. ఎందుకు? బికాజ్ సి ఎప్పుడైనా సరే జే ఐకి 2 times రీచ్ అవుతుంది. అర్థమైందా? ఇన్ ఎనీ కేస్ జే విల్ రీచ్ ట్వైస్ యాజ్ దట్ ఆఫ్ ఐ. సో జే ఎండ్కి రీచ్ అయిందంటే ఐ సెంటర్కి రీచ్ అవుతుంది. అర్థమైందా? సో ఇక్కడ ఐ ఉంటుంది. లెట్స్ ట్రై దిస్ హియర్. ఐ విల్ గో హియర్, జే విల్ గో హియర్, ఐ విల్ గో హియర్, జే విల్ గో హియర్. సో ఇక్కడ జే ఈజ్ అట్ ద లాస్ట్ ఎలిమెంట్. సో నల్ ఆర్ లాస్ట్ ఎలిమెంట్ అయితే ద ఐ విల్ బికమ్ సెంటర్. ఓకే, ఇక్కడ బేసిక్గా సి ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ బికాస్ జే ఆర్ ఐ రెండు కూడా సేమ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ మూవ్ అవుతున్నాయి అండ్ దట్ ఈస్ బిగ్ ఆఫ్ n/2. సో మనం టైం కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేసాం. దిస్ ఈజ్ ద ఎఫిషియంట్ సొల్యూషన్ అండ్ ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకు ఈ లాజిక్ వర్క్ అవుతుందని. బికాస్ అట్ ఎనీ కేస్ జే విల్ ట్రావర్స్ ట్వైస్ యాజ్ దట్ ఆఫ్ ఐ, కాబట్టి జే ఎండ్కి వెళ్ళిపోతే ఐ సెంటర్కి వస్తుంది. అర్థమైందా? గ్రేట్. సో ఇవాల్టి ఈ వీడియోలో మీకు ఒక అసైన్మెంట్ ఉంది. అదేంటంటే వెన్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ ద ఇంటర్వ్యూస్ కానీ ఆర్ మనకి ఆన్లైన్ టెస్ట్లో కానీ మీకు ఒక ఫంక్షన్ ఇస్తారు. ఆ ఫంక్షన్లో మీరు వెళ్ళి కోడ్ రాయాలంతే. క్రియేషన్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ విల్ బి టేకెన్ కేర్ బై ది ప్లాట్ఫామ్. ఓకే, బట్ మనది ప్లాట్ఫామ్ కాదు, ఇట్స్ అ ఐడిఈ, కైండ్ ఆఫ్ ఆన్లైన్ ఐడిఈ. కాబట్టి నేను మీకు జస్ట్ మెయిన్ కోడ్ చెప్తాను. ద అసైన్మెంట్ ఈజ్ ఈ యొక్క రెపల్ని, ఈ యొక్క రెపో ఆర్ బేసిక్గా దీన్ని రెపల్ అంటారు, రెప్లిట్ కాబట్టి రెపల్ అంటారు. సో ఈ రెపల్ని మీరు ఫోర్క్ చేసుకుని, సో ఫోర్క్ అంటే ఏంటి, మీకు ఆప్షన్ వస్తుందన్నమాట. వెన్ యూ ఓపెన్ మై రెపల్ యూ విల్ గెట్ ఆప్షన్ ఆఫ్ ఫోర్కింగ్. మీరు ఫోర్క్ చేసుకుని బేసిక్గా బాయిలర్ ప్లేట్ కోడ్ టు క్రియేట్ లింక్డ్ లిస్ట్ అండ్ యాడ్ ఎలిమెంట్స్ టు ద లింక్డ్ లిస్ట్ని ప్రాక్టీస్ చేయండి. బికాజ్ ఇవాళ ఈ క్వశ్చన్ ఒకవేళ మీకు లింక్డ్ లిస్ట్ వస్తే ఇట్ విల్ రివైజ్ యువర్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. ఒకవేళ లింక్డ్ లిస్ట్ రాకపోతే మీరు కొత్తగా లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేసి దాంట్లో ఎలిమెంట్స్ని యాడ్ చేయడం కూడా నేర్చుకుంటారు. ఓకే, నేను మీకు కేవలం ఈ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే కోడ్ మాత్రమే రాసి చూపిస్తాను. ఓకే, అది రన్ అవ్వాలంటే మీరు ఫోక్ చేసుకుని బాయిలర్ ప్లేట్ కోడ్ని సొంతంగా రాయాలి. దాట్స్ ద అసైన్మెంట్ ఫర్ యూ. ఓకే, గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ C++ కోడ్, లెట్స్ సే ఐ విల్ రైట్ అ ఫంక్షన్. ఆ ఫంక్షన్ని మీరు కాల్ చేయండి. ఓకే, బాయిలర్ ప్లేట్ కోడ్ని రాసి. సో సమ్ ఇంట్, ఓకే, ఫైండ్ మిడిల్ అనేది రాస్తాను, ఫైండ్ మిడిల్. అండ్ దీంట్లో బేసిక్గా మీరు హెడ్ నోడ్ని పాస్ చేయాలి. నోడ్ స్టార్ హెడ్. ఓకే, అండ్ దీంట్లో మీరు మిగతా కోడ్ అంతా నేను రాస్తాను. ఈ ఫంక్షన్ని మీరు కాల్ చేస్తే సరిపోతుంది. బట్ ఈ ఫంక్షన్ కాల్ చేయాలంటే ముందుగా మీరు లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేసి దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేయండి. అప్పుడే మీకు మిడిల్ ఫైండ్ చేసి ఆన్సర్ రిటర్న్ అవుతుంది. ఆర్ ఎల్స్ లెట్ మీ మేక్ ఇట్ వాయిడ్, డైరెక్ట్గా ఫంక్షన్లోనే ఆన్సర్ ప్రింట్ అయిపోతుంది. ఓకే, గ్రేట్. సో నోడ్ స్టార్ స్లో ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్లీ హెడ్ కదా. ఎస్, సిమిలర్లీ ఫాస్ట్ కూడా ఇనీషియల్లీ హెడ్ అంటే ఫస్ట్ కైండ్ ఆఫ్ ఫస్ట్ నోడ్ని పాయింట్ చేస్తుంది, హెడ్. ఆ తర్వాత వైల్. అండ్ బై ద వే ఒకవేళ మీరు ఈ యొక్క కోడ్ని తీసుకెళ్ళి లీడ్ కోడ్ కానీ ఎనీ ప్లాట్ఫామ్ రన్ చేస్తే రన్ అయిపోతుంది. బికాస్ అక్కడ బాయిలర్ ప్లేట్ కోడ్ ఆటోమేటిక్గా వాళ్ళే మేనేజ్ చేస్తారు. ఓకే, సో ఫాస్ట్ వైల్ ఫాస్ట్ నాట్ ఈక్వల్ టు null and fast of next not equal to null. Okay,
ఏం చేయాలి, జస్ట్ ట్రావర్స్, స్లోనేమో జస్ట్ వన్ టైం మూవ్ చేయండి. స్లో ఈజ్ ఈక్వల్ టు స్లో ఆఫ్ నెక్స్ట్, ఫాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫాస్ట్ ఆఫ్ నెక్స్ట్ ఆఫ్ నెక్స్ట్, నెక్స్ట్ ఆఫ్ నెక్స్ట్. ఓకే, finally you can just say see out slow of val. Okay, that's it. What about Python code? Python code కూడా అగైన్ నేను కేవలం బాయిలర్ ప్లేట్ కోడ్ మాత్రమే రాసిస్తాను. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ లాజిక్ మాత్రం రాసిస్తాను. you have to take care of the boilerplate code. So def find middle, self and some head node, slow is equal to head, fast is equal to head, while fast and fast dot next. అదేంటన్నా నల్ రాయట్లేదంటే పైథాన్లో ఆటోమేటిక్గా ఇఫ్ ఇట్ ఇస్ నల్ ఇట్ విల్ కమ్ అవుట్. ఓకే, ఏం చేయాలి, స్లో ఈజ్ ఈక్వల్ టు స్లో డాట్ నెక్స్ట్ అండ్ ఫాస్ట్ ఈజ్ ఈక్వల్ టు fast dot next. Okay, after that finally see out కాదు, print slow dot val. That's it. Okay, got it? Great. So this was the logic of finding the middle element of a linked list. I hope మీకు అందరికీ లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. బట్ డెఫినెట్లీ బాయిలర్ ప్లేట్ కోడ్ ఆఫ్ క్రియేషన్ అండ్ యాడింగ్ ఎలిమెంట్స్ ఇన్ టు అ లింక్డ్ లిస్ట్ని ప్రాక్టీస్ చేయండి. ఐ థింక్ నాదే ఒక 1 or 2 years బ్యాక్ వీడియో కూడా ఉంది, యూ కెన్ రెఫర్ దట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.